మెహర్ బాబా కూడాను. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని కొమరయ్య గారు పాడవస్తుగా కోరుతున్నాం. జయ మెహర్ బాబా కొమరయ్య గారు 9:30 గారు స్టార్ట్ చేయండి. పాడవనరా. జై బాబా అందరికి జై మెహర్ బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాదనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గములంతరింపగా అయ్యయ మోక్షంబనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్, జై బాబా. జయ మెహర్ బాబా అండి. ఈరోజు నమో మెహర్ బాబా ప్రార్థన గీతం కార్యక్రమం ప్రారంభించే అవకాశం బాబా మీకు కల్పించారు. మీకు జయ మెహర్ బాబాని. తర్వాత సంకీర్తనలోకి వెళ్తాం. సంకీర్తనలో ముందుగా విజయలక్ష్మి గారు సంకీర్తన చేయండి. తర్వాత పుష్పవతి గారు సంకీర్తన రెడీగా ఉన్నారు. విజయలక్ష్మి గారు జై బాబా ఒక నిమిషం అండి. ఆ సంకీర్తన చేయండి. అన్నీ చేయాలి ఇది. మాట వినబడుతున్నదా అండి? వినపడుతోంది, పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. కవ్వించి కదివించి నవ్వించి నడిపించి కవ్వించి కదివించి నవ్వించి నడిపించి కంటి మీద తెప్పించి వెంటబడుతుంటావు, వెంట పడుతూనే కాపాడుతుంటావు. కంటి మీద తెప్పించి వెంటబడుతుంటావు, వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా 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 మెహరు బాబా. నీ అంద చందాలను ఎరుగని మా కనులకు కంటికి అందంతో కనపడుతుంటావు. నీ అంద చందాలను ఎరుగని మా కనులకు కంటికి అందంతో కనపడుతుంటావు. చిత్రాలలో నీవు చిత్రముగా కనిపిస్తూ చిత్రముగా కనబడుతుంటావు. చిత్రాలలో నీవు చిత్రంగా కనిపిస్తూ చిత్రముగా కనబడుతుంటావు. మెహరు బాబా 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 మెహరు బాబా. ముచ్చటగా నిన్ను చూస్తూ మురిసిపోతుంటాము, ప్రేమగా పాడుకుంటూ పొంగిపోతుంటాము. ముచ్చటగా నిన్ను చూస్తూ మురిసిపోతుంటాము, ప్రేమగా పాడుకుని పొంగిపోతుంటాము. జయ మెహర్ బాబా వినపడతారన్నమాట పాట. విజయలక్ష్మి గారు ప్రేమగా పాడుకుని పొంగిపోతుంటాము,
ఆ సమయంలో నీవు హృదయాలు స్పృశించి వెనులేని ఆనందం కలుగజేస్తుంటావు. ఆ సమయంలో నీవు హృదయాలు స్పృశించి వెనులేని ఆనందం కలుగజేస్తుంటావు. మేరు బాబా 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 మేరు బాబా. ఆశలను తెలుసుకొని ఆట పట్టిస్తావు. ఆరాటమును చూసి ఏడు తీసుకుంటావు. ఆశలను తెలుసుకొని ఆట పట్టిస్తావు. ఆరాటమును చూసి ఏడు తీసుకుంటావు. కంటి మీద రాగానే కరిగిపోతుంటావు. కంటి మీద రాగానే కరిగిపోతుంటావు. కమ్మని అనుభవమును కలుగ చేస్తుంటావు. కమ్మని అనుభవమును కలుగ చేస్తుంటావు. మేరు బాబా 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 మేరు బాబా. నవ్వించి కరిగించి నవ్వించి నడిపించి వెంట నీరు తెప్పించి వెంటబడుతుంటావు. వెంట పడుతూనే కాపాడుతుంటావు. మేరు బాబా మేరు బాబా మేరు బాబా మేరు బాబా. అవతార్ మేరు బాబాకి జై. ఏ మెహర్ బాబా బాబా చక్కటి అండి సంకేతాన్ని ఇచ్చారు. ఏ మెహర్ బాబా మీకు. జై బాబా. ఇప్పుడు పుష్పలత గారు సంకేతం చేయండి. తర్వాత సిద్ధలక్ష్మి గారి సంకేతం రెడీగా ఉన్నారు. ఏ మెహర్ బాబా పుష్పలత గారు. जय बाबा जय बाबा। అవతార్ మెహర్ బాబా की जय। బాబా నా ప్రేమందుకోరాహరా నా భారంబు నీదేమని సోదరా బాబా నా ప్రేమందుకోరాహరా నా భారంబు నీదేమని సోదరా కలిమాయలో చెక్కి నిన్ను మర్చితే నా కనులార చూడాలని కోరితే కలిమాయలో చిక్కి నిన్ను మరిచితే నా కనులార చూడాలని కోరితే నన్ను కరుణించరా ఓ కరుణాకరా నన్ను కరుణించరా ఓ కరుణాకరా మెహరీష నిన్ను చేరు వరమీయరా బాబా నా ప్రేమందుకోరాహరా నా భారంబు నీదేమని సోదరా నా భారంబు నీదేమని సోదరా నీ పాద కమలాలు తాకాలని నిరతంబు నీ ప్రేమ పొందాలని నీ పాద కమలాలు తాకాలని నిరతంబు నీ ప్రేమ పొందాలని నా మనసన్నది నీవే మా పిన్నిది నా మనసన్నది నీవే మా పిన్నిది చేరాలనుంది నీ సన్నిధి బాబా నా ప్రేమందుకోరాహరా నా భారంబు నీదేమని సోదరా నా భారంబు నీదేమని సోదరా భువి భారమును మోయారు దించిన భువనైక సుందరుడ నీవేనని భువి భారమును మోయారు దించిన భువనైక సుందరుడ నీవేనని నా మది నమ్మితి నీవే నమ్మితి నా మది నమ్మితి నీవే నమ్మితి నా తనువంతా నీ కొరకు చాలింతురా బాబా నా ప్రేమందుకోరాహరా నా భారంబు నీదేమని సోదరా బాబా నా ప్రేమందుకోరాహరా
నా భారంబు నీదేమని సోదరా, నా భారంబు నీదేమని సోదరా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై బాబా. శర్మ గారు జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. మెహర్ బాబా చక్కటి సంకీర్తన చేస్తారు. జై మెహర్ బాబా. ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు సంకీర్తన చేయండి. తర్వాత లలితా సుందర గారు సంకీర్తన రెడీగా ఉన్నారు. జై బాబా అండి శర్మ గారు. జై అందరి మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మ జన్మాంతర భవ పాపనాశనం. నీ ప్రేమే నీ జన్మకు నోచిన వరము, నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము. నీ చరణమే నా జీవిత గమ్య స్థలము, వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవే నా జీవనమైతే. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవే నా జీవనమైతే. శూన్యములో సర్వమునే పొందెదమయ్యా, శూన్యములో సర్వమునే పొందెదమయ్యా. సర్వముని సన్నిధిలో మరిచెదమయ్యా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. శరణాగత వత్సలుడవు పతిత పావన. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. శర్మ గారు చక్కటి సంకీర్తన జై బాబా మీకు. లలితా సుందర గారు సంకీర్తన కోరుతున్నాను. తర్వాత డిఆర్కే శ్రీని గారు రెడీగా ఉన్నారు. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ మెహర్ అను నామము మనసులు దోచుట కాయము, మహా మధురమౌ నామము సదా సంస్మరించు. మెహర్ మెహర్ అను నామము మనసులు దోచుట కాయము, మహా మధురమౌ నామము సదా సంస్మరించు. తీరికలేని జీవితములో తీరిక కాస్త చేసుకో, తీరని తపనకు తీయ తీయగా మెహరుని నామం చేసుకో. బాధలతో మరి నీవు భయపడవెన్నడును, బాధలతో మరి నీవు భయపడవెన్నడును. భయమన్నది జీవితం హాయిగా తృప్తితో సాగును.
మెహర్ మెహరను నామము మనసులు దోచుట కాయము మహామధురమౌ నామము సదా సంస్మరించు అహమే నీకు అవరోధమని ఆదిలోని త్రుంచేసుకో మెహరు మెహరు శ్రీ నామస్మరణతో ప్రేమను పూర్తిగా పెంచుకో పంచావంటే ప్రేమ రెట్టింపవుతుంది పంచావంటే ప్రేమ రెట్టింపవుతుంది రెట్టింపైనప్పుడే జీవనం పావనం శోభనం శోభితం మెహర్ మెహర్ తను నామము మనసులు దోచుట కాయము మహామధురమౌ నామము సదా సంస్మరించు మనసున మెహరు నిరూపము నిలిపి మహదానందము పొందుమా బంధాలన్నీ క్షణభంగురమని బాబాతో జీవించుమా బాబాతో నీ ఉంటే బాబావవుతావు బాబాతో నీ ఉంటే బాబావవుతావు ఉన్నది నేననుచు క్షణములో అంతటా అన్నిటా ఉందువు మెహర్ మెహర్ తను నామము మనసులు దోచుట కాయము మహామధురమౌ నామము సదా సంస్మరించు మెహర్ మెహరను నామము మనసులు దోచుట కాయము మహామధురమౌ నామము సదా సంస్మరించు అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జై మేర్ బాబా అంటే చక్కటి సంకేతం ఇచ్చారు. డిఆర్కే శ్రీను గారు ఒక సంకేతం చేయండి, తర్వాత కోటేశ్వరరావు సంకేతం రెడీగా ఉంటారు. जय बाबा शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। प्रेममया कावमया प्रेममया कावमया प्रेमिक हृदये सा मेहरीश्वरा प्रेममया कावमया देवादिदेवा दया सागरा दिव्यावतार पराकेलरा देवादिदेवा दया सागरा दिव्यावतार पराकेलरा पाप पंकिलम ఈ జగము పాప పంకిలము ఈ జగము పాలించరావేల పరమేశ్వర ప్రేమమయా కావమయా ప్రేమిక హృదయేసా మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా కలుషములను బాపు కరుణాకరా నిరతము నిను గొలుచు వరమీయరా కలుషములను బాపు కరుణాకరా నిరతము నిను గొలుచు వరమీయరా ఉభయ తారకం నీ నామం
ఉభయతారకం నీ నామం అభయమీయరా శుభంకరా ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేసా మెహరీశ్వరా ప్రేమమయా ఆవుమయా శరణాగత త్రాణ బిరుదాంకిత శరణం నీవే సదా వందిత శరణాగత త్రాణ బిరుదాంకిత శరణం నీవే సదా వందిత సుందరవదన పావన సుందరవదన పావన వందనమిదే కరుణాభరణ ప్రేమమయా కావుమయా ప్రేమిక హృదయేసా మెహరీశ్వరా ప్రేమమయా కావుమయా बोलो अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా జై బాబా సార్ ధన్యవాదాలు జై మెహర్ అందరికీ జై బాబా మెహర్ బాబా చక్కటి సంకేతం ఇచ్చారు మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు కోటేశ్వర తర్వాత శ్రీనివాసరావు గారు చిన్న చిన్న సంఖ్యలు చేస్తే నలుగురికి ఒకటి అవకాశం టైంలో, అందుకోసం కోటేశ్వర చిన్న సంఖ్య చేయండి. తర్వాత శ్రీనివాసరావు గారు రెడీగా ఉండండి. अवतार मेहर बाबा की जय। बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर कानरा मेहर बाबा దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల నేలే బాధ్యత బాప బాబా పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే కానర మాయనరు దెంచనిలలో కానర నమ్మి భజించే అతని చేరరా కనరా మెహర్ మరి రాదు సమయమింకా నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలు జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలు ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవమరుదంచనతని చేరరా దైవమరుదంచనతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని గాంచర శాశ్వతానందమయుని గాంచర నమ్మి భజించి అతని చేరరా నమ్మి భజించి అతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో
మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కానరా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శర్మ గారు. జయ మేర్ బాబా, చక్కటి సంకేతం ఇచ్చారు మీరు. జయ మేర్ బాబా అని శ్రీనివాసరావు చిన్న సంకేతం తొలి చేయండి. రామరాజు గారు చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి, తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా, ప్రేమ ఆటలాడు నీకు సాటి ఎవరు మేరు బాబా, హృదయాలను జ్వలింపజేయు దివ్య ప్రేమ జ్యోతి నీవు, జీవాత్మకు వెలుగు చూపు దివ్య ప్రేమ కాంతి నీవు, సకల భువన పాలకుడవు శాశ్వత ప్రియతముడు నీవు, అంతరంగనాథుడవై అండగా నిలిచేది నీవు, తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి, తొలి జనమల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా, ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మేరు బాబా, నే నడిచిన దారులల్లా నీ బాటలు కావాలి, నే చేసిన పనులెల్లను నీ పూజలు కావాలి, నేనేమి భుజించినను నీ ప్రసాదమవ్వాలి, నా జీవన గమనమునకు దర్శకుడవు కావాలి, తొలి చూపులో మాయదలను ఎటుల దోచితివి తండ్రి, తొలి జన్మల పుణ్య ఫలమా నీ కటాక్ష వీక్షణమా, ప్రేమాటలాడు నీకు సాటి ఎవరు మెహరు బాబా. థ్యాంక్ యూ అండి శర్మ గారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. జయ మేర్ బాబా అండి, చక్కటి సంకేతం ఇచ్చారు. బాలరాజు గారు మీరు కూడా చిన్న సంకేతం చేయండి. తర్వాత అప్పవారు కూడా చిన్న సంకేతం రెడీగా ఉన్నారు. బాలరాజు గారు జయ మెహర్ బాబా. मेहर बाबा की जय. मेहराबा देवु कैलासम, मेहरुनि स्मरणे मोक्षावकाशम, मेहरवतारम मोहन रूपम, शरणं कोरिन जीविकी धन्यम, शरणं कोरिन जीविकी धन्यम. ముడుపులు లేవు మ్రొక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు, హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం, మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మ స్థలమునకేగి, బాబజాను సమాధికి సాగి ఘనమగు నీ చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాద్ భూ కైలాసం, మెహరుని స్మరణి మోక్షావకాశం, మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామముంద ప్రమోద మందిరమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువన మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలిగించిన దునిలో కోరికల మూకలను నెట్టుదాం,
కోరికల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదే భూ కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. జై మేర్ బాబా అండి, చక్కటి సందేశాలు జై మేర్ బాబా. అప్పారావు కూడా ఒక చిన్న సంకీర్తన చేయండి, తర్వాత శేషారత్న గారు కూడా చిన్న సంకీర్తన రెడీగా ఉంటుంది. అవతార్ మెహర్ బాబా की जय. వినబడుతుంది సార్? అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. పాడండి. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమగలిగిన మేరు నామం. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, దైవ ప్రేమను పెంచు నామము, దైవ సన్నిధి చేర్చు నామం, దైవ ప్రేమను పెంచు నామం, దైవ సన్నిధి చేర్చు నామం, ఆత్మ జాగృతి చేయు నామం, మహిమగలిగిన మేరు నామం. ఆత్మ జాగృతి చేయు నామం, మహిమగలిగిన మేరు నామం. ఎన్నిసార్లు అన్నను, ఎన్ని మారులు విన్నను, రాగబంధము త్రుంచు నామము, భవబంధము తెంచు నామము, రాగబంధము త్రుంచు నామము, భవబంధము తెంచు నామం, అనురాగమే పెంచు నామం, మహిమగలిగిన మేరు నామం. అనురాగమే పెంచు నామం, మహిమగలిగిన మేరు నామం. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను, తనివి తీరని మధుర నామం, తనివి తీరని మధుర నామం, మహిమగలిగిన మేరు నామం. ఎన్నిసారులు అన్నను, ఎన్ని మారులు విన్నను. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి శర్మ గారు. జై మేర్ బాబా అండి, చక్కటి సంకీర్తన జై మేర్ బాబాలు. ఇప్పుడు శేషారత్నం గారు కూడా చిన్న సంకీర్తన చేయండి, తర్వాత సత్యవతి గారు బుక్ రీడింగ్కి రెడీగా ఉండాలి, పార్థివ్ పట్నాయక్ గారు హారతి పాడతానికి రెడీగా ఉండాలి ఆఫ్టర్ స్పీచ్. శేషారత్నం గారు. మాకు కరెంట్ పోయింది, అయినా ఇక్కడ మేరాబాద్ ఉన్నాను నేను, మరి స్కిట్ అవుతున్నాను సార్. జై బాబా. ఓకే ఓకే, జై మేర్ బాబా. అందరికి జై బాబా. అలాంగ్ విత్ మేరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. జై బాబా సార్, అందరికి జై బాబా. శేషారత్నం గారు పాడండి. జై బాబా. ఒక్క నిమిషం పాడదు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. శ్రీరాముని నామం కన్నా, శ్రీకృష్ణుని గానం కన్నా, శ్రీ మెహరుని నామం మిన్న సేవించండి. శ్రీరాముని నామం కన్నా, శ్రీకృష్ణుని గానం కన్నా, శ్రీ మెహరుని నామం మిన్న సేవించండి. రామావతారునిగా ధర్మాన్ని స్థాపించాడు, శ్రీకృష్ణ రూపముతో భారతమును నడిపాడు. శ్రీరామ సుగుణముల మరి శ్రీకృష్ణ ప్రేమగా మారే ప్రేమావతారునిగా ఈ పుడమిని వెలిసాడు. శ్రీరాముని నామం కన్నా, శ్రీకృష్ణుని గానం కన్నా, శ్రీ మెహరుని నామం మిన్న సేవించండి.
ప్రేమే శ్రీ మెహరు నిరూపం, ప్రేమే శ్రీ మెహరుని తత్వం, ప్రేమే శ్రీ ప్రియతముడు సగే పెన్నిది జీవులకు. ప్రేమే శ్రీ మెహరు నిరూపం, ప్రేమే శ్రీ మెహరుని తత్వం, ప్రేమే శ్రీ ప్రియతముడు సగి పెన్నిది జీవులకు. ప్రేమావతారుని కొలువగా ప్రేమాతిశయమున మీరు ప్రేమించి ప్రేమను పొంది సన్నిధి చేరండి. శ్రీరాముని నామం కన్నా శ్రీకృష్ణుని గానం కన్నా శ్రీ మెహరుని నామం మిన్న సేవించండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి శర్మ గారు. అందరికీ జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. సంకేత్ జయ బాబా మీకు. ఇప్పుడు బుక్ రీడింగ్ సమయం అవుతుంది కాబట్టి సత్యవతి గారు బుక్ రీడింగ్ చేయవలసిందని కోరుతున్నాను. తర్వాత హారతి వచ్చేసరికి పార్వతీ పట్నాయక్ గారు హారతి పాడటానికి రెడీగా ఉన్నారు. జై మెహర్ బాబా సత్యవతి గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా की జై। త్వమేవ శరణంలో గత వారం సప్తవర్ణ పతాక విశిష్టత గురించి శర్మ గారు చదవటం జరిగింది. బాబా వారి సలహా కూడా చదివారండి. అందులో ఆ పేజీలో శర్మ గారు బాబా వారి సలహా ఉంది కదా 137వ పేజీలో, అది కూడా చదివారా? చదివాను. 130 పేజీ చివరి వరకు చదివాను. ఓకే అండి. ఈరోజు 65వ టాపిక్ ఆరా హాలో. ఇది మనకి ప్రేమ పదం పాత్ ఆఫ్ లవ్ లో కూడా ఉంది. మనకి ఈ టాపిక్ ఇచ్చారు. ఇక్కడ ఆరా అంటే మామూలుగా మన మనుషులందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా ఉండేది ఆరా. హాలో అంటే కేవలం ఎవరైతే ఆ జ్ఞాన భూమికల్లో ప్రవేశించి వెలుగొందుతూ ఉంటారో, ఎవరైతే ఒక సద్గురువుగా ఉంటారో, ఎవరైతే అవతార పురుషులో వాళ్ళకి ఉండేది హాలో అంటే ప్రకాశం, కాంతి వలయం అన్నమాట. ఆరా అంటేనేమో ఒక ఛాయ లాంటిది. ప్రతి మనిషి చుట్టూతా ఒక ఆరా ఉంటుంది. అది చాలా మంది ఆరా అన్న హాలో అన్న ఒకటిగా భ్రమపడుతూ ఉంటారు. అది కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ అవతార పురుషుడు మన మెహర్ బాబా మనకు తెలియజేసినటువంటి ఆ 2 పదాల యొక్క అర్థాన్ని ఈరోజు మనం చదువుకుందాం. 1957 జూలై నాటి మాట. ప్రముఖ పుస్తక రచయిత శ్రీమతి ఐరన్ కొనేబేర్ మెహర్ బాబాను కలిసి ఆరా హాలో అంటే కాంతి మండలం, కాంతి వలయం, కానీ రెండిట్లోనూ కాంతి ఉందని రెండు ఒకటి కాదు అనే అంశంపై తన పుస్తకంలో ప్రచురించడానికి గాను బాబా వారి సందేశం కోరింది. అరుదైన ఈ 2 ఆధ్యాత్మిక ఆంగ్ల పదాలను పాఠకులు చాలా మంది తరచూ వినే ఉంటారు. అయితే అవతార్ మెహర్ బాబా స్వయంగా చెప్పిన ఈ ఆధ్యాత్మిక అంశాన్ని ప్రతి ఒక్కరు ఈ అంశంపై బాబా వారి సవివరణాత్మక సందేశం ఇలా ఉంది. ఆరా హాలో ఈ 2 ఒకటి కాదు. ఈ 2 నడుమ ఉన్న వ్యత్యాసం చాలా మందికి తెలియదు. అయితే కొంతమందికి ఈ రెండింటి నడుమ భేదం ఉందని తెలిసినా వాటి మధ్యన గల సంబంధం గురించి సరైన అవగాహన లేదు. ప్రతి ఒక్కరిని వెన్నంటి ఉండే నీడ మాదిరి ప్రతి పురుషుడికి, స్త్రీకి, చంటి పిల్లవానికి, అప్పుడే పుట్టిన పసికందు చుట్టూరా కూడా ఆరా ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రమే హాలో కాంతి వలయం వివిధ దశల్లో ఉంటుంది. ఆ తక్కువ మందిలో కూడా అతి తక్కువ మందికి పరిపూర్ణంగా వృద్ధి చెందిన హాలో ఉంటుంది. ఆయా వ్యక్తి యొక్క మనస్సులోని ఆలోచనల ప్రతిబింబమే అలా ఆరా కాంతిపుంజం కనుమరుగవుతుంటే హాలో వెలుగుల ఏర్పాటు ప్రారంభమవుతుందని బాబా స్పష్టం చేశారు.
వ్యక్తి యొక్క మనస్సులోని ఆలోచనల ప్రతిబింబమే ఆరా. అలా ఆరా కాంతిపుంజం కనుమరుగవుతుంటే ఆలో వెలుగుల ఏర్పాటు ప్రారంభమవుతుంది అని బాబా స్పష్టం చేశారు. అంటే ఎవరికైతే సంస్కారాలు జటిలమైనటువంటి సంస్కారాల యొక్క దట్టమైనటువంటి సంస్కారాల యొక్క పొర కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుందో అప్పుడు ఈ ఆరా కూడా కొంచెం కొంచెం క్రమక్రమంగా తగ్గుతూ ఉండి నెమ్మదిగా తర్వాత హాలోకి సంబంధించిన దాంట్లోకి ప్రవేశిస్తాడు. హాలో అంటే కూడా పూర్తిగా ప్రవేశించడం కాదు, అందులో కూడా తరతమ భేదాలు ఉంటాయని కూడా చెప్పారు. హాలోలో కూడా ఆరా అంటే ఏంటో ఇప్పుడు వివరంగా చెప్తున్నారు. ఆరా అంటే కాంతి మండలం. అదే దాన్ని నీడ ఛాయ ప్రతి మనిషికి ఉంటుంది అని కూడా చెప్పారు కదా పైన. దీన్ని మానసిక ప్రతిబింబం అని కూడా అనొచ్చు. మన మనసు ఎలా ఉంది అనేది ప్రతిబింబ చేసేదే ఆరా. దీనికి భౌతిక నీడకు నడుమ మళ్ళీ చాలా తేడా ఉంది. భౌతిక నీడ అంటే మనం వెలుతురులో మధ్యాహ్నం పూట వెలుగులో నడుస్తున్నప్పుడు మన వెనకాల ఒక నీడ ఉంటుంది. నీడ అంటే ఆ నీడ కాదు, ఆ ఛాయ కాదు. ఇక్కడ ఈ ఆరా ఆ నీడ కాదు అని చెప్తున్నారు. భౌతిక నీడ అంటే అది మనం నడుస్తున్న మన వెనకాల మనకు పడేటువంటి ఛాయ ఏదైతే ఉందో అది ఆ భౌతిక నీడ. ఆ భౌతిక నీడ ఈ ఆరా ఒకటి కాదు అని చెప్తున్నారు. ఒక వ్యక్తి ఉన్నంత వరకే అతని నీడ ఉంటుంది. అయితే ఆరా విషయంలో అలా కాదు. మనిషి మరణించాక కూడా అతగాని ఆరా చెక్కు చెదరక అలాగే ఉంటుంది. అలా ఎలాగా అని అంటే మరణం వల్ల ఒక వ్యక్తి భౌతిక శరీరం మాత్రమే ఉండదు, కానీ అతని మనస్సును ఆశ్రయించి ఉన్న సంస్కారాలు సూక్ష్మ శరీరంతో పాటు ఉన్న ఆరాలు ఎప్పటిలాగానే ఉంటాయి. అందులో ఎలాంటి మార్పు ఉండదు. మనిషి చేసే ప్రతి పని అది ముఖ్యమైనది కావచ్చు లేదా అప్రధానమైనది కావచ్చు, చిన్నది కానీ లేదా అది పెద్దది కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ ఎలాంటి ఉద్దేశం లేకుండా అప్రయత్నంగా చేసిన ఆయా చర్యల వల్ల ఆ వ్యక్తి యొక్క మనస్సుపై సంస్కార ముద్రలు ఏర్పడతాయి. మనకి సంస్కారాలు ఎలా ఏర్పడతాయో చెప్తున్నారు. ఆ సంస్కారాలు ఏర్పడిన తీరును బట్టి ఆ మనిషి యొక్క ఆరా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అసలు సంస్కార ముద్రలు ఆ వ్యక్తి యొక్క మనసుపై సంస్కారాలు ఎందుకు ఏర్పడతాయి అనేది కూడా చెప్తున్నారు. చిన్నది కానీ లేదా అతి పెద్దది కానీ, ఉద్దేశపూర్వకంగా చేసినా ఎలాంటి ఉద్దేశం లేకుండా అప్రయత్నంగా చేసినా ఆయా చర్యల వల్ల ఆ వ్యక్తి యొక్క మనస్సుపై సంస్కార ముద్రలు పడతాయి. మనకు తెలియకుండా మనం అనేక కోట్ల సంస్కారాలు పోగు చేసుకుంటూ ఉంటాం. మన మానసిక ఆలోచనల ద్వారా మనకు చేసినా తెలియకపోయినా మన సంకల్పాల వల్ల, మన చర్యల వల్ల, భౌతికంగా చేసే చర్యల వల్ల, మానసికమైనటువంటి ఆలోచనల ద్వారా కూడా ఉద్దేశపూర్వకంగా చేసినా అప్రయత్నంగా చేసినా ఎలా చేసినా సరే మనస్సు మీద సంస్కార ముద్రలు పడి తీరుతాయి. అది ఎలాగంటే గ్రామ్ఫోన్ రికార్డుపై శబ్దాన్ని రికార్డు చేసినట్లు, అలాగే ఫోటో రీలుపై ముద్రించిన ఛాయాచిత్రంలా మనస్సులో ఆలోచనలు వచ్చిందే తడవుగా మనస్సుపై సంస్కార ముద్రలు ఏర్పడతాయి. మన నెగిటివ్లు తీసుకుంటాం కదా, పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు అది ఛాయాచిత్రం. ఫోటో రీలుపై ముద్రించిన ఛాయాచిత్రం అదే కదా తర్వాత మళ్ళీ మనిషి ఆకారంగా దాన్ని మార్చేది. ఆ నెగిటివ్ని సంస్కారాల ముద్దలకు తొలిమెట్టు వ్యక్తిగత ఆలోచనలు. కాబట్టి మనసులోకి వచ్చే ఆలోచనలకు సంస్కారాల ముద్దల ఏర్పాటుకు నడుమ గట్టి బంధం ఉంది. అందువల్ల ఆరా అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి చేసిన ఆలోచనలు, అతను చేసిన పనుల వల్ల అతని మనస్సుపై పడ్డ సంస్కారాల ముద్దల ప్రతిరూపమే ఆరా. సంస్కారాలు ఉన్నంత వరకు ఆరా ఉండి తీరుతుంది. అది 7 రంగుల కలయికతో ఉంటుంది. నీ ఆరా కూడా 7 రంగులు ఉంటాయంట. నిన్న మన గత వారం చెప్పుకున్న సప్తవర్ణ పతాకంలో రంగులకి ఈ ఆరా కూడా సంబంధం ఉంటుంది. ఒకదానికొకటి రిలేటెడ్ ఈ విషయాలన్నీ కూడా 7 రంగుల కలయికతో ఉంటుంది.
సంస్కారాల ప్రభావాన్ని అనుసరించి 7 రంగులు ఉంటాయి. సంస్కారపు సాంద్రతను బట్టి దానిని సూచిస్తున్న రంగు అంత గాఢ ముదురు రంగులో ఉంటుంది. సంస్కారపు యొక్క సాంద్రత దృఢమైనటువంటి సంస్కారమా, తేలికపరిచే సంస్కారమా? తేలికగా ఉండేటువంటి సంస్కారం అయితే ఆ రంగు కూడా తేలిక రంగుగానే ఉంటుంది. అలా కాకుండా దాని యొక్క సాంద్రత ఎక్కువగా ఉండి దృఢంగా ఉంటే అంత గాఢ ముదురు రంగులో ఉంటుంది. డార్క్ కలర్స్ అన్ని వాటికి సూచనలు అన్నమాట. మనుషులందరూ ఒకటే, అవయవ సౌష్ఠవంతో అందరూ ఒకేలా ఉన్నా ఏ ఇద్దరు వ్యక్తులు ఒక రకంగా ఉండరు. అందువల్లనే అందరి ఆరా ఒకే రీతిగా ఉండదు. ప్రతి వ్యక్తి కాంతి మండలంలోనూ 7 రంగులు తప్పకుండా ఉంటాయి. అలా 7 రంగుల సమ్మిళితమైన ఆయా వ్యక్తుల సంస్కారాల స్వభావాన్ని బట్టి వారి యొక్క ఆరా రంగు తీరు ప్రస్ఫుటంగా ఉంటుంది. ఉదాహరణకు కామవాంఛలు అధికంగా ఉన్న వ్యక్తి ఆరాలో ఎరుపు రంగు ఎక్కువగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది అందరికీ కనబడుతుందంటే కనబడదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పదంలో పురోగమిస్తున్న కొద్దీ అతని ఆరా ప్రకాశం తరుగుతూ ఉంటుంది. ఆరాకి ఉండేటువంటి ప్రకాశం తరుగుతుంది ఎప్పుడు? ఆధ్యాత్మిక పదంలో పురోగమిస్తున్న కొద్దీ. ఎందుకంటే ఆరా ప్రకాశం తగ్గాలి, హాలో ప్రకాశం వచ్చి మనిషిని చేరుకొని అది పెరగాలి కాబట్టి. అదే సమయంలో అతగాని హాలో ప్రకాశం క్రమేణా వృద్ధి చెందటం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి ప్రగతి సాధిస్తుంటే ఆరా ప్రకాశం ఎంతగా క్షీణిస్తుందో అదే పద్ధతిలో అన్నమాట. అదే దామాషాలో హాలో ప్రకాశం అంతగా అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఎటువంటి ఇంకా ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు. అది క్రమక్రమంగా అది తగ్గుతూ ఉంటుంది, క్రమక్రమంగా ఇది పెరుగుతూ ఉంటుంది అనమాట. త్రాసులో 2 ఒకే రకంగా త్రాసు ఎలా ఉంటుందో సేమ్ గా ఇంచుమించుగా ఉదాహరణ మాత్రమే అది. అది కాదు ఇక్కడ దామాషా పద్ధతి అంటారు కదా. అంటే ఎవరికి ఎక్కువ తక్కువ లేకుండా అంతా సమానంగా ఉండే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని దామాషా పద్ధతి అంటూ ఉంటారు. ఆరా ప్రకాశం ఎంతగా క్షీణిస్తుందో అదే దామాషాలో హాలో ప్రకాశం అంతగా అభివృద్ధి చెందుతుంది. ఆరా పూర్తిగా అదృశ్యమయ్యే నాటికి హాలో పూర్తి ప్రకాశవంతంగా మారుతుంది. కాగా సాధకుడు 6వ జ్ఞాన భూమికలో సంపూర్ణ చైతన్యవంతుడైనప్పుడు హాలో దేదీప్యమానంగా వెలుగుతుంటుంది. గుర్తించగలిగే కనుక శక్తే కనుక మనకుంటే ఒక వ్యక్తి ఏ చైతన్య భూమికలో ఉన్నారు అనేది గుర్తించగలిగిన శక్తి పూర్తి ఆరాతో నిండిన వ్యక్తి వల్ల కాదు. అది కేవలం ఆ స్థితి కంటే పైనున్న వ్యక్తి మాత్రమే గుర్తించగలరు అతను 6వ చైతన్య భూమికలో 6వ జ్ఞాన భూమికలో ఉన్నారు అన్న విషయం. ఎప్పుడు? హాలో ప్రకాశం అయినప్పుడు. పూర్తిగా అదృశ్యమయ్యే నాటికి హాలో పూర్తి ప్రకాశవంతంగా మారుతుంది. ఆరా అదృశ్యమైనప్పుడు. కాగా సాధకుడు 6వ జ్ఞాన భూమికలో సంపూర్ణ చైతన్యవంతుడైనప్పుడు హాలో దేదీప్యమానంగా వెలుగుతుంటుంది. భగవదనుభవం పొందిన వ్యక్తికి 7వ జ్ఞాన భూమికలో అన్ని రకాల సంస్కారాల నిర్మూలనే జరుగుతుంది. ఇంకా 7వ చైతన్య భూమికలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా ఈ సంస్కారాలకు సంబంధించినవన్నీ ఖర్చు అయిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్ని సంస్కారాలు పూర్తిగా నిర్మూలం అయిపోతాయి. అలా సంస్కారాలు నిర్మూలం అయిపోయిన తర్వాత ఈ సంస్కారాలకు నిలయమైనటువంటి మనస్సు కూడా పూర్తిగా నశించిపోతుంది. ఎప్పుడైతే మనస్సు లేదో ఆరా లేదు, అయితే అప్పుడు హాలో కూడా ఉండదంట. 7వ జ్ఞాన భూమికలో ఉన్న వ్యక్తి అనంత శక్తి జ్ఞాన ఆనందములను ఎరుగుతో అనుభవిస్తుంటాడు. అతనికి కేవలం భగవంతుని ఉనికి మాత్రమే వైభవంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అతను మాయను జయించిన వాడు. అందువల్ల మాయ తన ఉనికిని కోల్పోతుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతికి సంకేతంగా హాలో నిలుస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తుంటే సంస్కారాల ముద్దలు క్షీణించి ఆరా స్థానంలో వర్ణరహితంగా ఉన్న హాలో ప్రకాశం క్రమేణా పెరుగుతూ దర్శనమిస్తుంది. ఒక వ్యక్తి సద్గురువు కృపా కటాక్షంతో
ఆ సద్గురువు హాలోని దర్శిస్తే ఆ వ్యక్తి చూపినది సద్గురువు హాలో కాదు, చూపినది కాదు, ఆ వ్యక్తి చూసినది. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక వ్యక్తి సద్గురువు కృపా కటాక్షంతో ఆ సద్గురువు హాలోని దర్శిస్తే ఆ వ్యక్తి చూసినది సద్గురువు హాలో కాదు. సామాన్య మానవుడు చూసినటువంటి ఆ హాలో ఏదైతే ఉందో అది సద్గురువు యొక్క హాలో కాదు. అది ఏమిటట? స్వయంగా తన కాంతి వలయంలోని కొంత భాగాన్ని తాత్కాలికంగా సద్గురువులో కాంతి మండలంగా చూస్తాడుట. చూడండి, అంటే తన యొక్క ఆరా తగ్గినప్పుడు అతని ప్రకాశం హాలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ సద్గురువులో ఇతనికి కనబడే హాలో ఏదైతే ఉందో, హాలో ప్రకాశం ఏదైతే ఉందో అది సద్గురువు యొక్క నిజమైనటువంటి ప్రకాశం చూడలేడు కాబట్టి అది కాదు, అది ఇతనిలో ఉన్నటువంటి కాంతి మండలంలో అంటే హాలోలో ఉన్నటువంటి తరుగుదల వల్ల అందులో భాగంగా అతను దర్శించగలుగుతాడు సద్గురువులో, తాత్కాలికంగా మాత్రమే. అంటే పరిపూర్తిగా ఎల్లప్పుడూ ఎల్లవేళలా కనబడదు. ఇంకా ఆ ప్రకాశమే వెలుగుతూ వచ్చేది. మనం గోడ మీద ట్యూబ్ లైట్ కాంతి వేస్తే ఎలా ఉంటుందో ఒక సద్గురువు గాని అవతారుడు గాని వారి వెనకాల కూడా ఆ రకమైనటువంటి కాంతి కనబడుతూ ఉంటుంది. కొన్ని ఫోటోల్లో కూడా మనకి వాళ్ళ యొక్క వెనకాల ఆ కాంతి పుంజాన్ని మనకు కనబడేటట్టు చేస్తారు. అయితే మనం చూసేది, మనం దర్శించేది ఏమంటున్నారు ఇక్కడ? తన కాంతి వలయంలోని కొంత భాగాన్ని తాత్కాలికంగా సద్గురువు కాంతి మండలంగా చూస్తాడు. సద్గురువు కాంతి వలయాన్ని సాధారణ మానవుల చర్మచక్షువులతో చూడడం అసాధ్యం. ఎంత బాగా చెప్పారు హాలో గురించి, అలాగే ఆరా గురించి. మనకి ఏమర్థమైందంటే మనకు ఉండేటువంటిది ఆరా, అది మనకు తెలియదు. సద్గురువుకి గాని అవతార పురుషుడికి గాని ఉండేది హాలో, అది మనం గమనించలేము. ఒకవేళ మనకి వాళ్ళల్లో ఈ ప్రకాశం లాంటిది కనబడిందని నువ్వు భ్రమిస్తే అది వారి యొక్క నిజమైనటువంటి హాలో కాదు, దాన్ని నువ్వు చూడలేవు. నువ్వు నీ కాంతి మండలానికి సంబంధించిన ఆరానే సద్గురువులో దర్శిస్తావు. అది నీ కాంతి మండలంలో ఉన్నటువంటి ఆరా ప్రకాశం తగ్గుతోంది కాబట్టి ఆరా నువ్వు దర్శించగలుగుతున్నావు. నీలో ప్రకాశం పెరుగుదలకి అది ఒక సూచన మాత్రమే. నీలో ఉన్నటువంటి ఆరా తగ్గుదలకి అది ఒక సూచనగా నువ్వు భావించవచ్చు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత మరొక టాపిక్ ఏంటంటే 1947 సెప్టెంబర్ 18 సూరత్లో ఆ మెహర్ బాబా సందేశం. నేను జొరాస్ట్రియన్ వంశంలో జన్మించాను. పార్సీలు చాలా మంది మీ వంశంలో నేను జన్మించానని మీరు చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రోజున మీ అందరితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా పట్ల మీకు గల ప్రేమ భక్తి వల్ల నేను సూరత్కు వచ్చినందుకు ఆనందంగా ఉంది. మా దేశం, మా వంశం, మా కులం, మా ఊరు అంటూ నేను మీ వంశీయుడిగా ఉన్నందుకు మీరెంతో అదృష్టవంతులుగా భావించవచ్చు. కానీ నాకు అవన్నీ అప్రధానం. బాటసారి తాను నిర్దేశించుకున్న గమ్యం వైపు వెళ్లేందుకు ప్రయత్నించాలి. అంతేకాని దారిలో తనకు ఎదురైన చిన్నా చితకా విషయాలపై గురిపెట్టి ఆవేశంగా పలువురితో తగవులాడుకుంటూ ముందుకు సాగడం అతని అవివేకానికి నిదర్శనమవుతుంది. ఒక రహదారి చాలా ఎత్తుగా ఉంది, మరొకటి గుంటలతో నిండి ఉంది. మూడవ రోడ్డు నదీ ప్రవాహం వల్ల బాగా దెబ్బతిని ఉందనుకుందాం. అలాగే ఒకడు వేగంగా నడవగలుగుతాడు, మరొకడు మెరుపు వేగంతో పరిగెత్తగలుగుతాడు, మూడోవాడు గజఈతగాడనుకుందాం. అయితే వీరందరికీ కావాల్సింది వారి వారి గమ్యాన్ని చేరడమే ప్రధానం కదా. కుందేలులాగా పరిగెత్తేవాడు నత్తలతో పోటీ పడేవానితో జతకట్టాలనుకుంటాడా? అన్ని సమస్యలకు ప్రధానం స్వార్థం. స్వార్థం వల్లనే ఎంతటి గొప్ప వ్యక్తి అయినా జంతువులా ప్రవర్తిస్తాడు. స్వార్థం విడనాడి ప్రేమను ఆస్వాదించండి. ప్రేమ త్యాగానికి ప్రతీక. ప్రేమకు ఇవ్వడమే కానీ తిరిగి తీసుకోవాలనే ఆకాంక్ష ఉండదు. ప్రేమ ద్వారా సాధించలేనిది ఏమీ లేదు.
ఎంతటి త్యాగానికైనా ప్రేమ సిద్ధమవుతుంది. నేను భగవంతుడను, అపరిమితుడను, అవ్యక్తుడను అయినప్పటికీ నేను నా ప్రేమికుల ప్రేమకు వశమవుతాను. నిజమైన ప్రేమ ఎంతో మహత్తరమైనది. నిజమైన ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు. నిజమైన ప్రేమ అజరామరమైంది. అయితే ఈ స్వచ్ఛమైన ప్రేమలో, మాటల్లో, చేతల్లో, తలపులలో ఇసుమంత స్వార్థం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ప్రేమ ఎప్పుడూ త్యాగాన్ని కోరుతుంది. ఎలాగైతే వాతావరణంలో వెలుతురు, వేడు కలిసిమెలిసి ఉంటాయో అదే మాదిరిగా ప్రేమ, త్యాగం జంటగా ఉంటాయి. ఇది ఏ ఒక్క సందర్భానికో, వ్యక్తికో పరిమితం కాదు. నిజమైన స్వచ్ఛమైన ప్రేమను అలవర్చుకోండి. దానికి నిర్ణీత కాల పరిమితి ఏమీ లేదు. ఇప్పటికీ జాప్యం జరిగిందన్న విషయం ఏదీ లేదు. నియమం ఏదీ లేదు. నిరంతరం ప్రసరించే కాంతి పుంజంలా, జీవిత చక్ర భ్రమణంలా ప్రేమ నిర్విరామంగా ఉంటుంది. ఒక చిన్న వస్తువు అతి పెద్దదిగా భావించవచ్చు. ఒక పెద్ద వస్తువు అతి చిన్నదిగా చూడొచ్చు. ఏది ఏమైనా ఆయా వస్తువుల్ని మనం కొలిచే విధానంపై ఆధారపడుతుంది. ప్రేమ, త్యాగానికి కొలమానాలు లేవు. ఇవి ఏ లెక్కల పుస్తకంలో రాసిపెట్టి లేవు. నిరంతరం ప్రేమమయ జీవనం గడపాలనే ఆశయంతో గడపండి. మీరెక్కడ ఉన్నా, అంటే ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, చిన్నవారితో ఉన్నా, గొప్పవారితో ఉన్నా, పల్లెల్లో, పట్టణాల్లో, దేశంలో, ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా ప్రేమ, నిస్వార్థ సేవ అలవర్చుకోండి. ఏదో ఒక రోజున నిత్యనూతనంగా, దేదీప్యమానంగా ప్రకాశించే ఆ ప్రేమ జ్వాల మీలో జనించాలని ఆశీర్వదిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు. సెలవు అన్నారు మెహర్ బాబా. సూరత్లో అవతార్ మెహర్ బాబా 1947 సెప్టెంబర్ 18వ తారీఖున ఇచ్చినటువంటి సందేశం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా అండి. పేజ్ నెంబర్ పోస్ట్ చేయండి గ్రూప్ లో. నెక్స్ట్ వాళ్ళు చదవటానికి వీలుగా ఉంటుంది. అవతార్ మెహర్ బాబాకి జై. పేజ్ నెంబర్ ఎంత ఉంది? పేజ్ నెంబర్ 141 అండి. ఓకే, అయిపోయింది. 141 కంప్లీటెడ్. 141 కంప్లీటెడ్. ఓకే, జై మెహర్ బాబా. త్వమేవ శరణం నుంచి విషయాలని బాబా ఎపిసోడ్స్ చక్కగా చదివించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు పార్వతీ పట్నాయక్ గారు బాబాకి హారతి వస్తుంది కోరుతున్నారు. జై మెహర్ బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే. నీ సేవే మాకిహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ,
నీవే మాకు సర్వమయ్యా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा जय बाबा अंडी జై మేర్ బాబా అండి जय ఈరోజు बाबा సహారతో బాబా కార్యక్రమం ముగిసింది మీకు జై మెహర్ బాబాలు అవతార్ మెహర్ బాబా కి జై ఈ రోజు కార్యక్రమం అందరికీ కూడా బాబా యొక్క ప్రేమ శృంగాలను కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కి జై తిరిగి రేపు అందరం మళ్ళీ కలుసుకున్న ఆన్లైన్ సావాస్ ప్రోగ్రామ్స్ లో అవతార్ मेहर बाबा की जय జై अंदर మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా అండి జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా అండి